బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారము ప్రతి వారికి విద్యని అందించాలనేది ప్రభుత్వం తాలూకు ముఖ్య ఉద్దేశం. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రధానమైన ఆలోచన. విద్య అంటే మామూలుగా ఏదో బడుల్లో డే టు డే చెప్పిన యాక్ట్ కాకుండా ఏదైతే ప్రపంచంలో గ్లోబల్ సిటిజన్గా ఉండాలంటే వారికి అవకాశమైన విద్య, ఏ విద్య అయితే ఏ చెప్తే, ఏ సిలబస్ చెప్తే, ఏ పాఠాలు చెప్తే వాళ్ళు సస్టైన్ అవుతారో దాన్ని ఇక్కడి నుంచే ముందు ఫౌండేషన్ స్థాయి నుంచే, పాఠశాల స్థాయి నుంచే వాళ్ళకి వచ్చి రావాలన్న ఆలోచనతోనే ఇవాళ ఈ ప్రభుత్వం కార్యక్రమం చేస్తున్న విషయాన్ని కూడా చెప్తున్నాను. దాని ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు డే టు డే ప్రతి నెలకి 2 సార్లు రివ్యూ చేస్తూ మా అధికారుల్ని, మమ్మల్ని అందరినీ కూడా ఎవరు ఏ సలహా చెప్పినా, సూచన చెప్పినా అన్నీ చూసుకుంటూ ప్రపంచ పరిస్థితుల్ని, దేశ పరిస్థితులను ఆలోచన చేస్తూ దానికి తగ్గట్లు మరి ఇవాళ మా ప్రభుత్వం తాలూకా మరి కార్యక్రమం చేస్తున్నాం. అవసరమైన దిగంగా కార్యక్రమాన్ని మార్పులు చేర్పులు చేస్తున్న విషయం కూడా తెలుసు. ప్రభుత్వంలో ఉన్న 45,000 పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా మనం మొన్న కాక ఒక వారం రోజుల కింద మనం చూసాం. ఐబీతో ఎంఓయూ చేసుకున్నాం మనందరం కూడా. ఎందుకంటే ఏదైతే ఇందాక చెప్పిన ప్రపంచ స్థాయిలో వచ్చి స్టూడెంట్స్ సస్టైన్ అయ్యి వారికి అన్ని అవకాశాలు రావాలనుకుంటే వారికి కావాల్సిన సర్టిఫికేషన్లు కానీ, వారికి కావాల్సిన విద్య కానీ కింద నుంచి స్థాయి నుంచి రావాలని వాళ్ళు చేసుకుంటూ 1వ తరగతి నుంచే మా తాలూకు ఎస్సీఆర్టీలోనే దాన్ని ఇంకా పని చేస్తూ కంబైన్డ్గా కొలాబరేషన్తో ఎస్సీఆర్టీ అండ్ ఐబీ కొలాబరేషన్తో 1వ తరగతి నుంచి 12th క్లాస్ వరకు ఎవ్రీ ఇయర్ దాన్ని ప్రమోట్ అయిన తర్వాత 12th క్లాస్లో జాయింట్ సర్టిఫికేషన్తో చేసిన విధానం దేశంలోనే మొట్టమొదట భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చేస్తుంది. ప్రపంచంలో ఏదో 1-2 దేశాలు చేయొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్న పరిస్థితులు మనకు తెలుసు. అలాగే సిబిఎస్ని కూడా గత సంవత్సరం వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాం. 1000 హై స్కూల్స్ని సిబిఎస్ సిలబస్లోకి వచ్చి మనం ట్రాన్స్ఫర్ చేసుకుని దాంట్లో మార్పు చేసి తగ్గ మౌలిక వసతులు కల్పించి ఆ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. దాంతోపాటు ఇంగ్లీష్ మీడియంని మొదట పెట్టాం. దాంతో ఆ ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకి అవగాహన, తర్ఫీదు, బాగా లెర్నింగ్ ఇంగ్లీషు, స్పీకింగ్ ఇంగ్లీషు రావాలనే ఉద్దేశంతోనే టోఫిల్ నుంచి 3rd క్లాస్ నుంచే మరి ప్రైమరీ అలాగే ఇవి అని పెట్టి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళు చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. చాలామంది చాలా విమర్శలు చేశారు. ఇంగ్లీష్ మీడియం ఎందుకు వద్దు అన్నారు. తర్వాత వాళ్ళే సర్దుకొని వాళ్ళ ఆలోచనలు మారుకొని మేము దానికి వ్యతిరేకం కాదని మనం చెప్పిన సందర్భాలు మనం చూసాం. ఇక్కడ ఎవరిని నేను దాన్ని పాయింట్అవుట్ చేసి విమర్శించదలుచుకోలేదు. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు దాన్ని కొంత సమయం తీసుకొని దాని నుంచి వచ్చిన ఫలితాలని, ప్రతిఫలాలని అన్నీ చూసుకుని వెయిట్ చేసి మాట్లాడాలి. అలా కాకుండా మాట్లాడినప్పటికీ కూడా ఏదేమైనా మా ముఖ్యమంత్రి గారి ఆలోచన, ప్రభుత్వం ఆలోచన మనం విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని ఆ విద్యార్థికి ఓ నాణ్యమైన విద్య ఇవ్వాలని, సరళంగా ఆ విద్యార్థి వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తట్టుకునే విధంగా ఉండాలని, దానికి తగ్గట్టు ప్రక్రియ జరగాలని ఇవాళ అది చేసుకొస్తున్నాం. అందులో భాగంగానే 8th క్లాస్ నుంచి మనం ట్యాబ్స్ కూడా ఇచ్చిన పరిస్థితి కూడా మీకు తెలుసు. లాస్ట్ ఇయర్ ఇచ్చాం, ఈ ఇయర్ ఇచ్చాం. ఇక ఇది ప్రతి సంవత్సరం కూడా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీంతోపాటు క్లాస్ రూమ్లో ఏవైతే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టాం, దాని ప్రకారం కాక 1 to 5th క్లాస్ వరకు ఒక్కొక్క స్కూల్కి అక్కడ వచ్చి ప్రతి క్లాస్ రూమ్కి పెట్టాం. సుమారు 60,000 ఐఎఫ్టీ పెట్టాం. 60,000 ఇప్పుడు వచ్చి అలాగే స్మార్ట్ టీవీస్ని వచ్చి స్కూల్ కూడా పెడుతున్నాం. నెంబర్ ఎంత అనేది 30,000 కదా, 30 ఉండవు. స్కూల్ ఒకటి 1 to 5th క్లాస్
35, 32, 33 వేల వరకు ఇవి కూడా పెడుతున్నాం. ఇవి కూడా ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఇది కంప్యూటరేషన్ అవుతుంది, అందులో డిజిటలైజేషన్ పెరుగుతుంది, అందులో ఆన్లైన్ కోర్సెస్ పెరుగుతున్నాయి. అందరూ మన పిల్లలు కూడా అందరిలాగా చూసుకోవాలి, అందరిలాగా ఉండాలని కోరుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా దాని తగ్గ ప్రోత్సాహం ఇస్తూ ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేసి చేయాలనే ఆలోచన దృక్పథంతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇది దాన్ని ఆలోచన చేసి మరి రాష్ట్రంలో ఉన్న మేధావులు కానీ లేదా రాజకీయ పార్టీలు కానీ ఆ దిశగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇంతేకాదు ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన, మా అధికారులందరూ కూడా ఆలోచన చేసి 3rd క్లాస్ నుంచే సబ్జెక్ట్ టీచర్ ఉండాలని. ఇంతకుముందు ఇప్పుడు 1st నుంచి 5th స్టాండర్డ్ వరకు ఒకే టీచర్ వచ్చి ఒకే క్లాస్ చెప్పేవాడు. ఇప్పుడు అలా కాదు, 3rd క్లాస్ నుంచే సబ్జెక్ట్ టీచర్ ఉండాలని. ఇంగ్లీషు, సైన్సు, సోషల్, అలాగే మ్యాథ్స్ అలా సబ్జెక్ట్ టీచర్ ఉండాలని పెట్టి ఆ దిశగా మేము ఆలోచన చేసి చేస్తాం. ఆ దిశగా కూడా దాంతోపాటు టైం టు టైం, డే టు డే దీనికి తగ్గట్టు టీచర్లకు వచ్చి అందులో శిక్షణ ఇస్తూ వాళ్ళు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ని వాళ్ళకి డిజైన్ చేసి త్రూఅవుట్ ఇయర్ వాళ్ళకి చేస్తున్న రాష్ట్రం వచ్చి ఆంధ్ర రాష్ట్రం. ఈరోజు ఏదో ప్రోగ్రామ్ పెట్టాము, ఏదో ట్యాబ్స్ ఇచ్చేసాము, లేదా యాప్ని పెట్టాము, లేదా ట్యాబ్స్లో వచ్చి బైజూస్ని కంటెంట్ని ఉచితంగా ఇచ్చాము, వాళ్ళే చూసుకుంటారని కాకుండా మానిటరింగ్ చేస్తూ వాటిని ఎప్పటికప్పుడు ఏ విధంగా దాన్ని మిస్యూజ్ చేయకుండా దాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్లు ఇచ్చిన కంటెంట్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారా లేదని వాళ్ళు మానిటరింగ్ చేస్తూ అటు టీచర్ని ఇటు స్టూడెంట్స్ని సెంట్రల్లో ఒక మా సిస్టాన్ని డెవలప్ చేసి ఆ కార్యక్రమం కూడా మా అధికారులు చేస్తున్నారు. ఈ కార్యక్రమం అంతటిని కూడా ఇవన్నీ కూడా ఆ నేపథ్యంలోనే ఇవాళ ఈ డిఎస్ని కూడా ఇవాళ ప్రకటించడం జరిగింది. డిఎస్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ప్రభుత్వం తాలూకా పాలసీ ఏంటంటే ఏదైతే క్లాసెస్ ఏ టీచర్ ఎంతమంది అయితే మనకి అవసరం ఉందో టీచర్ని అందరూ కూడా 100% ఉండాలని, ఏ ఒక్క క్లాస్ రూమ్లోనూ కూడా ఏ ఒక్క టీచర్ లేడు అనే పరిస్థితి ఉండకూడదని. ఇది కాకుండా ఒకవేళ వాళ్ళు ఏం సెలవులు పెట్టినా, దీర్ఘకాలికమైన సెలవు పెట్టినా లేదా తాత్కాలిక సెలవు పెట్టినా మళ్ళీ మండలంలో కూడా పోలింగ్లో కూడా టీచర్స్ని పెట్టాం. ఒకవేళ ఆ టీచర్ ఏదైనా దీర్ఘకాలంకి వెళ్ళినా లేదు షార్ట్ టైంలో 4 రోజులు 5 రోజులు సెలవు పెట్టినా లేదు ఈవెన్ 1 day 2 days సెలవు లీవ్ పెట్టినా సరే వెంటనే మండలంలో ఉన్న టీచర్లు పూల్లో ఉన్న టీచర్ వెళ్ళి ఆ క్లాస్ తీసుకుని క్లాస్ చెప్పే విధానాన్ని తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. టైం టు టైం, డే టు డే యాక్టివిటీ ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా కూడా తీసుకొని వచ్చి చేస్తున్నాం. సబ్జెక్టుతో పాటు ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఈ 6,100 పోస్టులు కానీ రేపు ఏప్రిల్కి మనం ఏదైతే టైం సెట్ 7-4 కల్లా అనౌన్స్ చేసి మీరందరికీ కూడా జూలై క్లాసెస్ స్టార్ట్ అయిన 9 జూన్ కల్లా మీరందరికీ రిక్రూట్మెంట్ వాళ్ళందరికీ పోస్టింగ్ ఇచ్చి 0 వేకెన్సీస్ ఆ రోజుకు ఉండడానికి వీల్లేదనే